కొత్తగా వచ్చే సమస్య ఏంటి, ఇవి పైకి కట్టాలి, ఎయిర్పోర్ట్ అయినా ఇది. అప్పుడు ఆ ఎత్తు మట్టి లేపాలి. ఇది చాలా పెద్ద ప్రాసెస్తో కూడుకున్న వ్యవహారం. పునాది గట్టిగా ఉండాలి, పైన గట్టిగా ఉండాలి. కాబట్టి కొంత టైం ఎక్కువ తీసుకున్నాం మిగతా కన్స్ట్రక్షన్ కంటే కూడా. అవును అవును అవును. కానీ రైతులకి దాదాపు లైన్ క్లియర్ అయినట్ట, ఈసారి ముందుకు వచ్చి భూములు ఇచ్చేస్తారా ఈ రుణమాఫీ మంత్రంతో? ఇచ్చే వాళ్ళకి ప్రాబ్లం లేదు, ఇస్తారు, దీనికి లొంగేవాళ్ళు కాదు. వాళ్ళకి ఆల్రెడీ చెప్పున్నారు, వాళ్ళు ఒప్పుకోలేదు. అది అక్కడ పాయింట్. అంటే ఇప్పుడు ప్రకటన చేశారు కాబట్టి అప్పులు తీరతాయని అనుకుంటే ముందుకు రావచ్చేమో. అంత సీన్ ఏమి ఉండదు. 1,50,000 రూపాయలు వాళ్ళకి లెక్క కాదు. నాకు తెలిసి ఇప్పుడు మొన్న ఏం చెప్పారు, 3-4 కోట్లు వాల్యూ చేసే ఇల్లు స్థలాలు అయ్యి మేము ఎందుకు ఇస్తామంటున్నారు. 3-4 కోట్లు వాల్యూ చేసే వాళ్ళు 1,50,000 రూపాయల కోసం కక్కుర్తి పడతారా? అది ఇక్కడ మెయిన్ సమస్య ఏంటంటే మళ్ళీ రేపు భూమి ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది, బ్యాంకులు 25 సార్లు అడిగారు వెళ్ళి 12 ఏళ్లలో ఈ కాగితాలు తీసుకుని లోన్ ఇవ్వమని. మీరు అక్కడ ఈ కాగితమో ఈ ల్యాండో చూసి బ్యాంకులు లోన్ ఇవ్వడం ప్రారంభిస్తే మాత్రమే అక్కడ ఊపు వస్తుంది రియల్ ఎస్టేట్కి. అలా లేనంత వరకు కష్టమే. ఓకే, రైట్. చూద్దాం మొత్తానికి రైతులకి ఇది ఎంతవరకు ఊరటనిస్తుంది, ఈ 2వ విడత భూ సమీకరణకు ఎంతవరకు ప్రోత్సహిస్తారు ప్రభుత్వానికి. ఈ భూ సమీకరణ పూర్తి అయితేనే